సెన్సార్ పూర్తి చేసుకున్న దేవర యూబీఏ సర్టిఫికేట్తో బయటకు వచ్చింది. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి వాళ్ళ సెన్సార్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ టాక్ ఏంటి, అసలు రివ్యూ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దేవరా సినిమా ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ ఆ ట్రైలర్ కట్తో చాలా హ్యాపీగా ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత మా హీరోని చూసుకోబోతున్నాం అని చెప్పి ఒక మంచి కిక్లో అయితే ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా. అయితే సెన్సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం సినిమా అంతా యాక్షన్ లవర్స్కి అయితే పండగే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్టీఆర్ చేసే ఫైట్లు, ఆయన చెప్పే డైలాగులు అన్నీ కూడా సూపర్ బ్లాక్ బస్టర్గా ఉంటాయని చెప్తున్నారు. సో ఎక్కడా కూడా కొట్టాల్సిన కాంప్రమైజ్ కాకుండా తీశారు సినిమాని. సో డెఫినెట్గా ఓన్లీ ఫ్యాన్స్కే కాకుండా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాని తీశారు. సో ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్కి అయితే కొదవలేదు సినిమాలో. అలాగే సీలో వచ్చే ఫైట్ ఒకటి, ఇంకోటి షార్క్తో వచ్చే ఎపిసోడ్ ఒకటి, రెండు కూడా మూవీకి హైలైట్గా నిలవన్నాయంట. మరి ఆల్రెడీ ఎర్ర సముద్రం అనే కాన్సెప్ట్తో ముందే టీజర్ వదిలేరు. సో అక్కడ చూడొచ్చు ఎన్టీఆర్ ఎంత గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ చేస్తాడని. సో మరి అటు మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ చాలా అఫీషియల్గా ఇచ్చారంటే ఒక భారీ లెవెల్లో ఇచ్చారని చెప్తున్నారు. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చిందంట. మరి ఇంకా ఫైనల్ మిక్సింగ్ ఏమైనా చేస్తారో, మ్యూజిక్ని అంతే వదిలేస్తారో తెలియదు. మరి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్ షోగా అసలు ఎంతమంది యాక్టర్స్ ఉన్నా ఆయన యాక్టింగ్ మాత్రమే డామినేట్ చేసే విధంగా ఉందని చెప్తున్నారు. ఇక జాన్వీ కపూర్ కూడా సాంప్రదాయమైన పాత్రలో చాలా బాగా నటించింది. ఆ యాసని తను ఓన్ చేసుకుని చాలా బాగా చెప్పిందని చెప్తున్నారు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ అయితే ఎక్సలెంట్గా చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్కి తగ్గ నటుడు సైఫ్ అలీ ఖాన్. తెలుగు ఆడియన్స్ కూడా తను ఈజీగా మెచ్చుకుంటారని చెప్తున్నారు. మరి ఓవరాల్గా సినిమా సెన్సార్ అయితే ఇది 3 అవర్స్కి ఒక 2 నిమిషాలు తక్కువ, అంటే 2 గంటల 58 నిమిషాలు ఈ సినిమా లెంత్ వచ్చిందంట. సో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా మంచి కట్స్ అయితే చేశారంట ఈ సినిమాకి. మరి ఇంకా అప్పుడు చూడాలి అసలు సినిమా 2 గంటల 58 నిమిషాలు కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో ఎలాంటి మ్యాజిక్ చేశారని చెప్పి. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో కూడా రిలీజ్ అవుతుంది. సో ఐమాక్స్ మీకు దగ్గరలో ఉంటే కనుక ఏ దేశంలో ఉన్నా కానీ ఐమాక్స్లో అయితే ఈ సినిమా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా మామూలు స్క్రీన్లోనే అదిరిపోతాయి విజువల్స్ అంటే ఐమాక్స్ ఫార్మాట్లో ఇంకే విధంగా ఉంటాయో చూసుకోవచ్చు. ఏదైనా కానీ సెప్టెంబర్ 27 దేవర అటు విజువల్ ఫీస్ట్ ఎలా ఉండబోతుందని మనం కూడా చూద్దాం.